హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ బెంగళూరు బుల్లోడు. ఈరోజు నేను షర్ట్ కటింగ్ చెప్తున్నాను. ఇది వచ్చేసి పెద్దవాళ్ళ షర్ట్ కటింగ్. చాలా ఈజీ పద్ధతిలో చెప్తున్నానండి. దీని మెజర్మెంట్ వచ్చి పొడవు 29, షోల్డర్ 20, చేతులు పొడవు 10, చేతి లూజు 16, కాలర్ 17, ఫ్రంట్ లూజ్ వచ్చి 12.5. ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్ల 20 పాయింట్లు. నేనైతే ఈ క్లాత్ని తీసుకుని స్ట్రైట్గా అడ్డు ఫోల్డ్ చేసుకుని అడ్డం నీట్గా 2 ఈక్వల్ పెట్టుకోవాలండి. 2 ఫ్రంట్లు ఒకేసారి వచ్చేలాగా కటింగ్ అవుతుంది అన్నమాట. ఇది 2 ఫ్రంట్లు అంటే ఈ మెజర్మెంట్లు 29 అంగుళాలు పొడవు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బాటంకే చూసుకోవాలి. నీట్గా ముడతలు లేకుండా టేబుల్ మీద అట్లా పెట్టుకుని ఏమైనా లూజ్ ఉంటే అట్లా సర్దుకోవాలండి. క్లీన్గా ఉంటుంది. మీకు అంతగా ఏమైనా జరిగిపోకుండా ఉండాలంటే పిన్నులు పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి బాటంకి నేను 2 అంగుళాలు వదులుకుంటున్నాను. 2 అంగుళాలు వదులుకుని స్ట్రైట్గా స్కేల్తో నిలువుగా గీత కొట్టుకోవాలి. గీత కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా కాజా బటన్ ప్లాకెట్కి మనం 2 అంగుళాలు నిలువులో వదులుకోవాలి. నిలువులో వదులుకున్న తర్వాత దాన్ని కూడా 29 అంగుళాలు పొడగట్టి 29 అంగుళాలకి 2 అంగుళాలు చొప్పున వదులుకుని నిలువుగా గీత అట్లా కొట్టుకోవాలి. గీత కొట్టుకున్న తర్వాత అట్లా గీత కొట్టుకొని ఇప్పుడు టేపుతో 29 అంగుళాలు పొడవు మనం చూసుకుంటున్నామండి. 29 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోవాలి. షోల్డర్కి వచ్చి 2 అంగుళాలు కిందకి దించుకోవాలి. సంకదింపుడు వచ్చి షష్టి 44, 8.5 దించుకోవాలండి. 8.5కి అట్లా గీత కొట్టుకోవాలి. నిలువుగా అడ్డముగా షోల్డర్కి 2 అంగుళాలు కిందకి పెట్టాము కదా, అది అడ్డముగా గీత. సంకదింపుడు 8.5కి గీత కొట్టుకోవాలండి. అట్లా గీత కొట్టుకుని కాలర్ వచ్చేసి 17 అంగుళాలు. 17 అంగుళాలకి మనం 3 అంగుళాలు డౌన్ చేసుకోవాలి. అట్లా షోల్డర్ వచ్చేసి 20 అంటే ఖర్చులతో 10 అంగుళాలు పెట్టుకోవాలండి. 2 ఫ్రంట్లు అయితే 2 10 20 అలా సరిపోతుంది 10 అంగుళాలకి. అట్లా 10 అంగుళాలు పెట్టుకుని గీత కొట్టుకోవాలి. అట్లా సంకదింపుడు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కిందకి గీత కొట్టుకోవాలి. చూసేసి ఫ్రంట్ లూజ్ వచ్చి 12.5. అదిగో చూడండి, 12.5కే సంకదింపుడు గాంచి 12.5కి పెట్టుకోవాలండి. అదే ఇక్కడ కిందకు వచ్చి బాటం దగ్గర కూడా 12.5 గీసుకోవాలి. మధ్యలో కూడా పొట్ట ఉంది కాబట్టి 12.5 గీసుకోవాలి. అబ్బాయికి స్ట్రైట్గా ఇప్పుడు స్కేల్తో ఒక నిలువుగా గీత కొట్టుకోవాలండి. సంకదింపుడు గాంచి బాటం వరకు స్ట్రైట్గా గీత కొట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అట్లా మార్కింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి ఇది కాలర్కి దింపుడికండి. అది
ఇక్కడ నుంచి మళ్ళీ షోల్డర్కి రెండు అంగుళాలు అట్లా క్రాస్ కట్ చేసుకోవాలండి. మనం వచ్చేసి క్రాస్ కట్ చేసుకుని అక్కడ నుంచి 2 అంగుళాలు కిందకి దించుకున్నాం కదండి. ఆ 2 అంగుళాలకి అలా క్రాస్లో ఒక షేప్ లాగా తీసుకోవాలి. తీసుకుని సంకదింపుడు 8:30కి అక్కడ మళ్ళీ రౌండ్ చేతి రౌండ్ ఎట్లా వస్తుందో అట్లా కట్ చేసుకుని, ఇప్పుడైతే 12:30కే మనం పెట్టుకున్నాము కదా, నిలువుగా కట్ చేసుకోవాలి. అంతే, నిలువుగా కటింగ్ అయిపోయిన తర్వాత చేసేప్పుడు మనం బాటమ్ స్ట్రైట్ అయితే స్ట్రైట్, ఓపెన్ అయితే ఓపెన్కి అయితే 2 అంగుళాలు మళ్ళీ పైకి పెట్టుకుని దాని నుంచి కింద నుంచి అలా షేపు క్రాస్లో కట్ చేసుకుంటే ఓపెన్ అవుతుందండి. ఇది ఇట్లా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2.5 పెట్టుకోవచ్చు. నేనైతే తక్కువ కావాలనుకున్నాను, అందుకని 2 అంగుళాలు పెట్టుకున్నాను. అట్లా కట్ చేసుకొని ఇక్కడ కాజా బటన్కి మార్కింగ్కి వదులుకున్నాం కదా 2 అంగుళాలు, అక్కడికైతే సెట్కా పెట్టుకోవాలండి. సెట్కా ఇప్పుడు ఒక తర్వాతనే 2 ఫ్రంట్లు వచ్చేసి చూడండి. దీన్ని అయితే తీస్తున్నాను. అది 2 ఫ్రంట్లు, ఇది ఒకటి, ఇది ఒక ఫ్రంట్ వచ్చేసి, అది ఒక ఫ్రంట్ 2, ఒకటి అది బటన్ పట్టీకి ఇది వచ్చేసి కాజా పట్టీ. ఇది అట్లా ఒకటి అయితే 2 అట్లా వస్తుందండి కటింగ్. ఇప్పుడైతే వచ్చేసి ఫ్రంట్లు అయిపోయినాయి 2. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం తీసుకొని 12.5 ఫ్రంట్ లూజ్ వచ్చింది కదా, ఇప్పుడు బ్యాక్ తీసుకుంటున్నామండి. ఫ్రంట్ లూజ్ మీద ఒక 1 ఇంచ్ బ్యాక్ తగ్గించుకోవాలి, అంటే 11.5 పెట్టుకోవాలి బ్యాక్కి. లూజ్ వచ్చేసి మిగతాదంతా ఫ్రంట్ ఎట్లా ఉందో అట్లాగా ఫ్రంట్ దాని మీద వేసుకుని దానికి వచ్చేసి మళ్ళీ కిందకి బటన్ సెట్ చేసుకోవాలి. మనం ఎక్కడ వంకర లేకుండా ముడతలు లేకుండా నిదానంగా పెట్టుకుని దానికి 2 అంగుళాలు మళ్ళీ కిందకి దించుకోవాలండి. ఫ్రంట్ ఏదైతే లెంత్ పెట్టుకున్నామో ఫస్ట్లో దాని నుంచి కిందకి 2 అంగుళాలు పెట్టుకుని ఫ్రంట్ లూజ్ అట్లా కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మళ్ళీ 10 అంగుళాలు అక్కడి నుంచి అక్కడ పెట్టుకున్నామో మార్కింగ్ పెట్టుకుని 20 అంగుళాలు కదా, ఇది అంతే అట్లా తీసుకుని అది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది అక్కడి నుంచి కొంచెం షేప్ తీసుకుని బ్యాక్గా పెట్టి ఎక్కువ షేప్ తీసుకోవాలండి. నిలువు షేప్ అది అట్లా ఉందో అట్లానే కట్ చేసుకోవాలి. కింద బాటమ్ అయితే ఏముంది, సైడ్ లూజ్ అయితే ఏముంది, అది మొత్తం అట్లా కట్ చేసుకోవాలి. బాటమ్ కట్ చేస్తున్నానండి, ఈక్వల్ కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళా ఫ్రంట్ మీద ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. బ్యాక్ తగ్గించుకున్నాం కదండి, తగ్గించుకుని ఆ షేప్లోకి ఈక్వల్ షేప్కి మామూలుగా ఈక్వల్లో పోవాలి అంతే. అది ఎక్కువ. ఇప్పుడు స్లీవ్ కొలతలు తీసుకుంటున్నామండి. స్లీవ్ వచ్చేసి పొడవు 9.5, లూజ్ వచ్చేసి 16 అంగుళాలండి. అది మనం 9.5 అంటే 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని 10 అంగుళాలకి మనం పొడవు పెట్టుకోవాలి. 8 అంటే 8, 16 లూజ్ సరిపోతుందండి. 2 అంగుళాలు స్లీవ్ బాటమ్కి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బాటమ్ అంటే మడత కుట్టుకుంటాం కదా ఫోల్డింగ్ చేసి, దానికోసం 2 అంగుళాలు వదిలిపెట్టి సంకదింపుడు 4 అంగుళాలు పెట్టుకోవాలండి. ఇది దీనికి అక్కడి నుంచి గీత క్రాస్గా అట్లా కొట్టుకోవాలి. ఇది 8 అంగుళాలు పెట్టుకున్నాం కదా అట్లా. ఇప్పుడు రౌండ్ ఏదైతే ఉందో 9.5 నుంచి 4కి షేప్ తీసాం కదా, అదే షేప్ రకంగా స్లీవ్ కట్ చేసుకోవాలండి మనం. ఈ విధంగా ఈ క్రాస్లో అలాగా కట్ చేసుకుని, ఈ క్రాస్ వచ్చేసి చేతి లూజ్కి అలాగ పెట్టుకుని బాటమ్ దగ్గర వచ్చి బాటమ్
కట్ చేసుకుని మనం ఎంతవరకు వదులుకున్నామో అక్కడికి సెట్గా ఒకటి పెట్టుకోవాలి ఫోల్డ్ చేసుకునేందుకు. అక్కడ మధ్యలో నాచ్ ఒకటి పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి అట్లా వస్తుందండి మొత్తం అంతా. మనం వచ్చి ఫ్రంట్లో కొంచెం షేప్ తీయాలండి, ఒక ముక్కాల నుంచి షేప్ తీయాలి. అది నేను తీస్తున్నాను చూడండి. అది ఫ్రంట్కి మనం అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్లో అటాచ్ చేసుకోవాలి. అది వచ్చేసి బ్యాక్ కిందది బ్యాక్ అటాచ్ చేసుకోవాలి. అట్లా ఈక్వల్ చేసుకోకూడదు, కొంచెం పైకి పెట్టుకుని ఫ్రంట్ కొంచెం లోతుగా ఉండేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నేను అయితే ఇప్పుడు ఒక స్లీవ్ తీసానండి, ఒకటే. ఇంకొకటి మరలా మనం కట్ చేయాలి ఇందులో. అది ఆ స్లీవ్ చూసి క్లాత్ని చూసుకుని మనం ఈక్వల్ పరుచుకొని స్లీవ్ ఎట్లా ఉందో అట్లా ఉల్టా సీజా ఉంటుంది చూసుకోవాలండి. సీజాలో పెడితే కింద సీజాలో ఉండాలి, పైన ఉల్టాలో పెట్టాం కాబట్టి కింద పార్ట్ కూడా సీజా వచ్చి కింద తమ ఉల్టా వస్తుంది, కరెక్ట్గా సరిపోద్ది ఈక్వల్. అదే షేపు సేమ్ అట్లానే ఆ స్లీవ్ ఎలా కట్ చేసామో అట్లానే తీసుకొని కట్ చేసుకోవాలి. సుక్కున్నది మీదకి రావాలండి, సుక్కలేనిది లోపల పోద్ది. అందుకే సుక్కలేనిది పైకి వచ్చింది చూడండి, అదేమో అటు సైడ్ ఉల్టా వేస్తే సుక్కలేనిది మీదకి వస్తుంది. అట్లా వచ్చిందండి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదు చూసుకోవాలండి. ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. దాన్ని కూడా మనం ఫోల్డ్ చేసేందుకు సెట్గా వేసుకుని రెండు ఈక్వల్. ఇప్పుడు ఇట్లా రెండు స్లీవ్లు వచ్చినాయండి. రెండు స్లీవ్లు కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడైతే మనకి. ఇప్పుడు తక్కువ ఇది ఒకదానికి అది ఒకదానికి. ఇప్పుడు వచ్చేసి మనం తీసేది షోలరు. ఫ్రంట్లో అయిపోయినాయి, బ్యాక్ అయిపోయింది, చేతులు అయిపోయినాయి కాబట్టి షోలరు వచ్చేసి 20 అంగుళాలు. 20లో సగము 20 అంటే చూసుకోండి, అదిగో 20లో సగము 10 అంగుళాలు వస్తుందండి. 10 అంగుళాలకి అట్లా పొడవుగా పెట్టుకోవాలి. క్లాత్ నిలువుగా తీసుకుని అక్కడి నుంచి 6 అంగుళాలు వెడల్పు, 2 అంగుళాలు షోలరు కాలర్కి, అది 4.5 పెట్టుకోవాలి కింద. ఇప్పుడు వచ్చేసి 4.5 కాంచి 6 అంగుళాల వరకు షేప్గా కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కాలర్కి, కాలర్ రౌండ్ 3 అంగుళాలు పెట్టుకున్నాం కదా ఇందాక, దానికి అంచు కట్ చేసుకోవాలి. అది ఎక్స్ట్రా ఉన్నది, దాంతో మనము మెజర్మెంట్ కొలలేదు కాబట్టి అంచు వేస్ట్ కాబట్టి అంచు కట్ చేసుకుని అంచు పీస్ని కరెక్ట్గా ఈక్వల్గా వస్తుందండి. ఇప్పుడు ఇది చూసుకొని కొలత ఒకసారి టేప్తో మళ్ళీ చూసుకుని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటాం. 10, 6, 4.5 వాటికి వచ్చి 3 కరెక్ట్గా ఉందండి అంతా.